ప్రాథమికంగా రీజనల్ పార్టీకి నేషనల్ పార్టీకి వర్కింగ్ వేస్లో కానీ లేకపోతే లీడర్ లెవెల్లో కానీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ సో దట్ పబ్లిక్ కెన్ అండర్స్టాండ్ అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ ఈచ్ కేస్? యాక్చువల్గా ప్రాంతీయ పార్టీలలో నాయకుడు ఒకడే ఉంటాడు. ఆ నాయకుడు కనుక సెట్ అయిందనుకో తన పొలిటికల్ క్యారియర్ కానీ తన భవిష్యత్తు కానీ భద్రంగా ఉంటుందనే భావన ఉంటుంది. రెండోది విజిబిలిటీ ఉంటుంది, కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది, అంటే అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుంది. మూడవది ఏంటంటే ప్రాంతీయ పార్టీకి తప్పకుండా కొంచెం కెపాసిటీ ఉండాలని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే తన గెలుపులో పార్టీ గెలుపు ఉంటుంది కాబట్టి, పార్టీ గెలిస్తేనే తన భవిష్యత్తు ఉంటుంది కాబట్టి తన ఎన్నిక కొట్లాడడం ఎంత ఇంపార్టెంట్ చూస్తారో నిలబడ్డ ప్రతి వ్యక్తిది కూడా అంత సీరియస్ చూస్తారు. అది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కనబడుతుంది. తర్వాత నాయకుడు ఎవరు గెలిచినా తాను గెలిచినట్టు భావిస్తాడు. ఇది ప్రాంతీయ పార్టీలో ఉంటుంది. కాబట్టి అక్కడ నొక్కుడు గిక్కుడు అని ఏం చేయడు, కానీ నొక్కుతారు ఎప్పుడు అంటే వాళ్ళ మనగడకు సమస్య వచ్చినప్పుడు మాత్రం నొక్కేస్తారు. ఇక ఎక్కడ దాకా ఎంకరేజ్ చేస్తారంటే మంచి పని చేస్తున్నంత వరకు, ప్రజలలో ఉన్నంత వరకు, మంచి గెలిచేంత వరకు బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేస్తారు. కానీ వీడు మాకంటే ముందుకు పోతున్నాడని మాత్రమే నొక్కేస్తారు, అక్కడ తుంచేస్తారు. అది ప్రాంతీయ పార్టీలో ఉన్న నైజం. జాతీయ పార్టీలో అంటే ఈ ఢిల్లీ తర్వాత ఇక్కడ రిపోర్ట్ల మీద ఆధారపడి అంటే మనకు కంటికి కనపడదు, కేవలం రిపోర్ట్ల మీద ఆధారపడి ఉండే ఆస్కారం ఉంటుంది. ఒక్కోసారి తప్పుడు రిపోర్ట్ కూడా పోయేటువంటి ఆస్కారం ఉంటుంది కేంద్రం. ఏది ఏమైనా కూడా కొంత అంటే అందరూ ఇన్వాల్వ్ అయ్యే పార్టీ, ఒక్క నాయకుడు ఉండడు, అనేక మంది నాయకులు ఉండడు, మల్టిపుల్ లీడర్షిప్ ఉంటుంది. ఒక్క దగ్గర పొందిన కాదు, అనేక రకాల నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అక్కడ, నువ్వు రిపోర్ట్ ఇచ్చుకోవాల్సిన అక్కడ, పరిచయం పెంచుకోవాల్సిన అక్కడ అంతా ఉంటుంది. అంటే ప్రాంతీయ పార్టీలలో ఇంతకాలం ఉండి ఇట్లా జాతీయ పార్టీలో వచ్చిన కొంత సఫికేషన్ ఉంటుంది. ఫస్ట్ ఎటు పోనో అర్థం కాదు, ఎవరి దగ్గరికి పోనో అర్థం కాదు, ఏందో అర్థం కాదు, కొంత ఇబ్బంది అయితే ఉంటున్నమాట వాస్తవమే. కానీ దీంట్లో ఎవరి వాళ్ళే ఎదగాలి, ఎవరి వాళ్ళే గెలవాలనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఈ తర్వాత సమిష్టిగా ఎట్టి పరిస్థితులు కూడా ఇది కూడా గెలవాలి, అది కూడా గెలవాలనేటువంటిది మాటలు చెప్పినప్పటికీ కూడా అక్కడక్కడ కొంత గ్యాప్ ఉండవచ్చు. ఇట్లా అనేక రకాల జాతీయ పార్టీలు ఉంటాయి. ఎందుకంటే మల్టిపుల్ లీడర్షిప్, దీనికి ఒక కుటుంబ పార్టీ కాదు, ఇది అందరి పార్టీగా ఉంటుంది. కాబట్టి దానికి కొంచెం తేడా ఉంటుంది. ఏదే కానీ దీంట్లో ప్రాంతీయ పార్టీలో మనం కావాలనుకుంటే ముఖ్యమంత్రి కాలేము, మనం కావాలనుకుంటే దాని అధ్యక్షుడు కాలేము, అక్కడ అధ్యక్షుడు కాలేము. ఇక మనకు లిమిటెడ్ బతుకు, ఎంత దూరం పోయినా వాళ్ళకి సేవ చేసుకుంటూ ఉండాలి తప్ప, వాళ్ళని మోసుకుంటూ ఉండాలి తప్ప మనకు లేదు. ఇక్కడ మాత్రం ఒక చాముకునే గరీబు బిడ్డ మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి కాగలిగిండు. అంటే మెరిట్ బేసిస్ ఇక్కడ ఒక ముర్ము గారు ఒక ఆదివాసీ అడవి బిడ్డ, ఒక ఆదివాసీ మామూలు గిరిజన బిడ్డ రాష్ట్రపతి కాగలిగింది. ఇవాళ మనం ఊహించాం అట్లా. అంటే గొప్పగా ఉంటే తక్కన వచ్చి ఆ 10 దాకా రాగలుగుతారు. ఎవరైనా అంటే మామూలు కార్యకర్త కూడా ఎదిగి ప్రధానమంత్రి కాగలిగేటువంటి సత్తా, ఆ అవకాశం ఇల్లు ఉంటుంది అన్న రోజు ఉండదు. దాని మీద సార్ ఈ క్వశ్చన్ యాక్చువల్లీ నా లిస్ట్లో లేకుండే, కానీ రీసెంట్గా మీరు ఒక మాట అన్నారు, ఒక పొలిటీషియన్కి ఒక లీడర్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్. ఒక లీడర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా పెట్టుకొని పనిచేస్తాడు, ఒక పొలిటీషియన్ విన్ని కానీ లేకపోతే పొలిటికల్ గెయిన్స్ని కానీ పనిచేస్తాడు. ఆ ఒక్కసారి మా ఆడియన్స్ కోసం ఐ వాంట్ యూ టు రిపీట్ వాట్ యూ సెడ్ అబౌట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్. అనేక పార్టీలలో లీడర్లు ఉంటూనే ఉంటారు. 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా పనిచేస్తూనే ఉంటారు, లీడర్లు ఉంటారు. ఆ లీడర్ ప్రజానాయకుడుగా ఉంటారు, లీడర్ పార్టీ నాయకుడుగానే ఉంటారు. పార్టీ మొత్తం ఇచ్చే కార్యక్రమాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటా, త్యాగం చేసుకుంటా ఉంటూనే ఉంటాడు. పాపం 40 ఏళ్ళుగా పనిచేస్తారు, వాళ్ళ పార్టీ అది. కానీ లీడర్ ఎన్నికలు నిలబడ్డప్పుడు ప్రజల ఆశీర్వాదం పొంది దాన్ని 10 కాళ్ళ పాటు సస్టైన్ చేయగలిగినటువంటి లీడర్ ప్రజా లీడర్ ఉంటాడు. అట్లా అంటే అప్రతిహాతంగా మోడీ గారు ప్రజానాయకుడు వారు. అట్లా ఎన్నడూ ఓడిపోకుండా ప్రజలను డ్రైవ్ చేసేవాడు, ప్రజలతో ఉండేవాడు, ప్రజలకు మార్గదర్శకంగా ఉండేవాడు, పరిపాలన అందించేవాడు. అట్లా ప్రజానాయకుడు ఇద్దరు. 100%. సార్ లాస్ట్ క్వశ్చన్ ఆన్ అ వెరీ ఫన్ నోట్. ఈ టాపిక్ మీద చాలా కంజెక్చర్స్, కన్స్పిరసీ థియరీస్, చాలా థియరీలు ఫ్లోట్ అవుతున్నాయి. కెన్ ఐ థింక్ దట్ ఐమ్ ఇంటర్వ్యూయింగ్ ద నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ తెలంగాణ? ఐ డోంట్ నో. అంటే నేను ఎట్లా చెప్పగలుగుతా, మా పార్టీలో ఎవరిని ఎప్పుడు ఎట్లా పికప్ చేస్తారో, ఎవరిని ఏం గుర్తిస్తారో, ఎక్కడ పెడతారనేది వాళ్ళ ఇష్టాలు ఆధారపడతారు. అట్లా నాకు నేనుగా చెప్పలేను కదా.